హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా 4 ఎగ్స్ నేను బాయిల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మామూలుగా అయినా వేసుకోవచ్చు. అలాగే 4 టొమాటోని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ని కూడా గ్రైండ్ చేసుకున్నానండి. అలాగే వెల్లుల్లిపాయల్ని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా 1 బై 1 వేసి ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. మీరు మామూలుగా కట్ చేసుకోకుండా అన్న వేసుకోవచ్చండి. నేను కట్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోవాలండి. ఆనియన్ పేస్టు బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. టమాటో ఆనియన్ ఇలా కనిపించకుండా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి. జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా గడ్డితో బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసి ఒక 3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఎగ్స్కి గ్రేవీ బాగా పట్టే విధంగా ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.